హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అంటే ఫ్రిడ్జ్ గురించి అండి. అంటే ఫ్రిడ్జ్ ఉంది కదా అని మనం మిగిలిపోయేటవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాం అనమాట. ఏదైతే కిచెన్ లో మిగిలిపోతుందో అన్ని ఫ్రిడ్జ్ లోనే పెట్టేస్తాం. మిగిలిందా అయితే ఫ్రిడ్జ్ లో పెట్టి అని అనుకుంటాం కదా. అయితే ఫ్రిడ్జ్ లోని మనం పెట్టుకునే పదార్థాలు ఎన్ని రోజులు నిల్వ ఉండొచ్చు అన్నది విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా మందికి తెలియదు, చాలా మందికి ఉపయోగకరంగానే ఉంటుంది ఈ వీడియో. అంటే ఫ్రిడ్జ్ లో ఏ పదార్థాలు ఎన్ని రోజులు మనం నిల్వ ఉంచుకోవచ్చు, ఏ పదార్థాలకి ఎన్ని రోజులు నిల్వ పెట్టాలి ఫ్రిడ్జ్ లో, అన్ని తోసేయడమే కాదు, ఏ పదార్థాలని ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇలా మనకి అవసరం ఉన్నా లేకపోయినా ఫ్రిడ్జ్ లో ప్రతిదీ పెట్టియడం వల్ల ఒక్కోసారి అవసరం ఉన్న అయిన వాటికి ఫ్రిడ్జ్ లో పెట్టడానికి ప్లేస్ ఉండదు. మరి ఇలా ప్రతిదీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఏది ఎన్ని రోజులు నిల్వ ఉండాలి, ఒకవేళ ఫ్రిడ్జ్ లో పెట్టింది పాడవకపోయినా మనం తినొచ్చా, ఇలాంటివి ఈ వీడియోలో తెలుసుకుందాము. చూడండి, ముందుగా చేయాల్సింది ఏంటి అనండి, ఏం వండినా ఉడికించినా అది చల్లారంగానే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి. మనం అన్ని వాడుకున్నాక మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు, వండంగానే ఉడికించగానే ముందు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. మనం వండంగానే అది రోజంతా బయట ఉంచాక అప్పుడు మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫస్టే ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రిడ్జ్ లోని వేడి వస్తువులు పెట్టకుండా చల్లారంగానే గాని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 3-4 రోజుల వరకు అవి తాజాగా ఉంటాయి, అంటే ఫ్రెష్ గా ఉంటాయి. లేదంటే రోజు బయటే ఉంచేసి రోజంతాను తర్వాత పెడితే దాంట్లో బ్యాక్టీరియా చేరిపోతుంది. అందుకే మనం వండంగానే అవి చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, పెట్టియాలన్నమాట. అంతేగాని రోజంతా బయట ఉంచేసి ఎప్పుడో మనం అన్ని తినడం అది అయిపోయాక ఇంకా లోపల పెట్టుకున్న ఫ్రిడ్జ్ లోపల పెట్టుకున్న బ్యాక్టీరియా అన్నది చేరిపోతుంది. అంటే మనకి వాసన అన్నది ఏమీ రాదు, కానీ వాటిని తిన్న అప్పటికి బ్యాక్టీరియా వాటి మీద చేరిపోవడం వల్ల మనకి వాసన ఫ్రిడ్జ్ లో ఉండడం వల్ల వాసన కూడా రాదు. కానీ బ్యాక్టీరియా చేరిపోవడం వల్ల అవి కానీ మనం తింటే మన పొట్ట అన్నది పాడైపోతుంది. ఏ పదార్థాన్నైనా మనం ఫ్రిడ్జ్ లో పెడితే దాని మీద మూత అన్నది ఖచ్చితంగా ఉండాలి అండి. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెడితే మరీ మంచిది. మూత లేకుండా ఫ్రిడ్జ్ లో ఏ వస్తువు పెట్టకూడదు. ఎగ్స్ లాంటివి చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడతారనమాట, కానీ అవి ఎగ్స్ అన్నవి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి, అవి బయటే ఉంచాలి. తర్వాత నాన్ వెజిటేరియన్స్ అయితే ఫ్రిడ్జ్ లోని మీట్, ఫిష్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వచ్చు, వారం రోజుల వరకు తినొచ్చు అని చెప్తున్నారు నిపుణులు. కాకపోతే అవి వండే ముందు బయట 2 గంటల ముందు పెట్టి గది ఉష్ణోగ్రత వచ్చాక వండుకోవడం మంచిది. అంతేగాని ఫ్రిడ్జ్ లోంచి తీసింగానే అసలు ఏది ఎన్ని అనే కాదు, ఏ వస్తువు అయినా మన దోశ పిండి, ఇడ్లీ పిండి అయినా ఫ్రిడ్జ్ లోంచి తీయంగానే వండుకోకూడదు. ఇంకా ఫ్రూట్స్ విషయానికి వస్తే పండ్ల నుంచి మనం రసం తీసి చాలా మంది ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు ఆ రసాన్ని. ఇది అస్సలు మంచిది కాదండి. పండ్లలోంచి మనం జ్యూస్ తీసేమంటే అది వెంటనే తాగడమే మంచిది. అది మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత తాగుదామని అనుకుంటారు, కానీ అలాగే తీసి ఉంచకూడదు, ఫ్రెష్ గానే తాగాలి. ఫ్రూట్ జ్యూస్ అన్నది మనం పండ్లలోంచి రసం తీయంగానే వెంటనే తాగేయాలి, అదే మన ఆరోగ్యానికి మంచిది. పండ్లు, కూరగాయలు ఏవైనా వారంలోపు వాడుకోవాలి. వారానికి సరిపడే తెచ్చుకొని ఫ్రిడ్జ్ లో ఉంచుకోండి. ఫ్రిడ్జ్ లో ఉంచినప్పటికీ కొన్ని ఆహార పదార్థాలు అయితే న్యూట్రియంట్లు తగ్గిపోతాయి అన్నమాట. అందుకని మరీ అవసరం అనుకుంటే తప్ప ఫ్రిడ్జ్ లో తెచ్చి ఉంచుకోండి, లేదంటే అప్పటికప్పుడు తాజాగా తెచ్చుకొని వండుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. అంటే నేను ఫ్రిడ్జ్ వాడొద్దని అనట్లేదు, ఏ టైంకి అంటే ఎన్ని రోజులు నిల్వ చేసి వాడుకోవచ్చు ఏ పదార్థాన్నైనా అన్నది చెప్తున్నాను. ఇందాకలే చెప్పాను కదా, ఫ్రిడ్జ్ నుంచి ఏ వస్తువు అయినా తీసిన వెంటనే వేడైతే చేయకూడదంటే అది గది ఉష్ణోగ్రతకి అయితే వచ్చేకే మనం వేడి చేయాలి. అది పాలైనా అవ్వచ్చు, ఇడ్లీ, దోశ, కూరగాయలు ఏవైనా గది ఉష్ణోగ్రతకు చేరుకున్నాకే మళ్ళీ మనం వేడి చేయాలి. అదే విధంగా వేడి చేయాల్సి వస్తే అది ఆవిరి మీదే చేయాలి, కానీ డైరెక్ట్ గా అయితే స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదండి. ఫ్రిడ్జ్ లోంచి తీసినవి మరి అంత వేరంగా అంటే మీకు గది ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు
మీకు టైం లేదు, వెంటనే ఆఫీస్కి వాటికి వెళ్తాం, ఒకసారి తీసి బయట పెట్టడం మర్చిపోతాం కదా, అలాంటప్పుడు అయితే కొంచెం ఆవిరి మీదే వండుకోండి. లైక్ పాలు చూడండి, వెంటనే కాఫీ కలుపుకోవాలని అనిపిస్తుంది. దాన్ని ఏం చేస్తారు అని అంటే ఒక గిన్నెలో నీళ్ళు వేసి గ్లాస్ లో పాలు వేసి పెట్టండి. ఫ్రిడ్జ్ లో ఉష్ణోగ్రత ఎలా ఉందో చూసుకుంటూ ఉండాలి. 4 నుంచి 7 డిగ్రీలు మనకు కావలసిన ఆహారాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. అంతకంటే ఎక్కువ లేదా తక్కువ టెంపరేచర్ అయితే అవసరం లేదు. ఇది ఫ్రిడ్జ్ లో మనం ఏ వస్తువులను ఎన్ని రోజులు ఉంచుకొని తినాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియో అండి. ఈ వీడియో మీకు అందరికీ యూస్ఫుల్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఒక లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియోకి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.